ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా రామ్ చరణ్ ఫ్యాన్సేను. నేనైతే రామ్ చరణ్ చిన్నప్పటి నుంచి ఫ్యాన్ని, పెద్ద ఫ్యాన్ని. నేను పుట్టుకతోనే రామ్ చరణ్ పెద్ద అభిమాని. పైగా రామ్ చరణ్ ప్రతి సినిమా థియేటర్లో బ్లాక్లో టికెట్ కొని మరి చూస్తా. అన్నీ అమ్మేస్తా, ఇల్లు వాకిలి అన్నీ బట్టల గిట్టలు మొత్తం అమ్మేసి తిన్నాడు తిండి లేకపోయినా సరే సినిమా థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. ఇంక ఈ సినిమా అయితే ఖచ్చితంగా అన్నీ అమ్మేసినా సరే, నా ఆస్తి మొత్తం తాకట్టు పెట్టేసినా సరే. అవునవును, రిలీజ్ కూడా సెప్టెంబర్ అక్టోబర్లో చేస్తున్నారు. అది చెయ్యాలని నేను కోరుకున్నాను. ఈ సినిమా త్వరగా అయిపోవాలని నేను ఫ్యాన్స్ అందరి తరఫున. సరే ఉన్నా కూడా ఏమని చెప్పండి, వాళ్ళ మీద అభిమానం వీళ్ళ మీద అభిమానం. 2 సినిమాలు బాగానే ఆడతాయి కదా. ఆ సినిమా తక్కువ అయిపోద్ది, ఈ సినిమా ఎక్కువేమవుతుంది. ఒకవేళ ఈ సినిమా ఎక్కువ అవ్వదు, ఆ సినిమా తక్కువ అవుతుంది. సినిమా బాగుంటే ఏ సినిమా సరే ఆడాల్సిందే. ఇప్పుడు సినిమా బాగుంటే నువ్వు సినిమా తీసినా, నేను తీసినా, ఇంకెవరి నుంచి హీరోగా చేసినా అన్ని సినిమాలు బాగానే ఆడతాయి. కానీ సినిమా బాగుంటాయి. చిరంజీవి గారికి సెంట్రల్ గవర్నమెంట్ పద్మ విభూషణ్ అనేది గతంలో ఆయనకి ఇచ్చారు. అది పైగా దాంతోపాటు ఈ పద్మ విభూషణ్ అనేది కూడా వచ్చింది. నేను చిరంజీవికి అయితే నేను అసలు చెప్పలేదు. నేను చిన్నప్పటి నుంచి నేను పుట్టుకతోనే ఫ్యాన్ని. అసలు నేను పుట్టిందే థియేటర్లో. ఏ సినిమా? స్టాలిన్ సినిమా అప్పుడు నేను థియేటర్లో పుట్టానట. అందరూ అదే అంటారు ఊళ్ళో. పైగా అందరూ నన్ను, మా ఊరు జనం కదా ఇక్కడ కూడా అందరూ నన్ను, అరే నువ్వు అచ్చం చిరంజీవి లాగా ఉంటారు అంటారు అందరూ. నిజమే అనుకోండి అది. అందరూ అదే అంటారు, అరే నువ్వు నవ్వినా, నువ్వు మాట్లాడినా, నువ్వు డ్యాన్స్ చేసినా, ఫైట్లు చేసినా, నువ్వు యాక్టింగ్ చేసినా అచ్చం చిరంజీవి లాగా ఉంటుంది అంటారు అందరూ. నిజమే అనుకోండి అది. అందరూ అదే అంటారా, ఏదో మీ అభిమానం. అందరికీ థ్యాంక్స్. పైగా ఈ సినిమా ఇక రామ్ చరణ్ అంటే ఒక్క మాటలో ఇంకా చెప్పాలంటే ఇంకా ఆయన ఒక పెద్ద స్టారు, ఆయన ఒక పెద్ద హీరో అంతే. ఇంకా ఆయన సినిమాలు తిరుగు లేదంతే. ఇంకా